వీడియోలోని స్పెషల్ గెస్ట్ వీడికి పట్టుమనిసి అవసరం కూడా ఉండదు గల వీడు కూడా హోలీ ఆడడానికి వచ్చాడు. చూసారా? ఒరే జాగ్రత్తరా, పడిపోతావురా. టాయ్ టాయ్ నా పిల్లక చూసారా? ఫాదర్ అండ్ సన్ ఒకేలాంటి చొక్కాలు వేసుకున్నారు. వీడే షూల్కి రంగు రాసుకుంటున్నాడు. వీళ్ళిద్దరిని చూస్తుంటే భలే ముచ్చట అనిపిస్తుంది. ఇద్దరు మ్యాచింగ్ చొక్కాలు వేసుకొని వచ్చారు. వీళ్ళిద్దరే హోలీ ఆడడానికి వచ్చారు. చూడండి, ఇదిగో ఈ తాయి బాబు ఎంత ముద్దుగున్నాడు. వీళ్ళ మమ్మీ కూడా హోలీ ఆడడానికి బాబుని తీసుకొని వచ్చింది. ఇడు ఊ అనట్లే ఆనట్లేదు. నేను కొరియన్ హార్ట్ చూపిస్తుంటే వీళ్ళ మమ్మీ ఇంకేదో చూపిస్తుంది. అది తాయి హార్ట్ అనుకుంటాను. చూడండి ఎంత ముద్దుగున్నాడు. वो हमसे रूठ कर चली गई तो हमने नाराज अपने देख लिए. హలో పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల. ఆల్సో అందరికీ హ్యాపీ హోలీ. ఏంటి హోలీ అని చెప్పి వైట్ డ్రెస్ వేసుకున్న కలర్ఫుల్గా లేవు అని అనుకుంటున్నారా? అవుతాను ఆగండి కొంతసేపు అంతే. సో హోలీ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్ అసలు నాకు హోలీ అంటేనే. చిన్నప్పుడు ఎంత బాగా ఆడుకునేటోళ్ళు అంటే రీసెంట్ టైమ్స్ వరకు ఆడుకునేటోళ్ళు ఇంట్లోనే. అసలు చిన్న పెద్ద అని ఏం డిఫరెన్స్ లేకుండా అందరం భలే ఆడుకునేవాళ్ళం. ఆడుకున్నప్పుడల్లా మా తాతయ్యతో మేము తిక్కి కాసేటోళ్ళం. ఇంట్లో పరిగెట్టుకండి, ఇంట్లో ఆడకండి, ఏంటది రంగులు అంటిపోతే గోడకి అని చెప్పి. సో అంత ఫన్ అండ్ క్రేజీగా ఆడుతుండేవాళ్ళం అనమాట. ఇంకా పెరిగే కొద్దీ బయట హోలీ ఈవెంట్స్ అవన్నీ జరిగేవన్నమాట. సో ఆ ఈవెంట్స్ అయితే ఉంటాయి. బీచ్ సైడ్ రెయిన్ డాన్స్, ఆ గుజియా, బాంగ్, అసలు క్రేజీ ఉండేది మా ఊర్లోనైతే. కరోనా వచ్చిన దగ్గర నుంచి 3 years బాగా మిస్ అయిపోయాను నేను హోలీ ఆడడం. సో మరి ఇప్పుడు నేను ఛాన్స్ వదులుతాను. అసలుకే థాయిలాండ్లో అండ్ బ్యాంకాక్లోని ఇక్కడ చాలా హోలీ ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నారనమాట. అండ్ ఎలా ఉంటుందంటే ఇప్పుడు కొన్ని రెస్టారెంట్స్లోని హోలీ బుఫే లంచ్ అని, డిన్నర్ అని పెడుతున్నారు. అండ్ ఇంకొకటి బోట్ సైడ్ ఉందన్నమాట, అది రివర్ సైడ్. అక్కడ కూడా సమ్ పెయిడ్ అమౌంట్ ఎంతో పే చేసి అక్కడ డీజే, కలర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇంకొకటేమో మాల్ దగ్గర అరేంజ్ చేశారనమాట. అది ఫ్రీ ఎంట్రీ, ఫ్రీ కలర్స్, అండ్ అక్కడ లైవ్ కాన్సర్ట్ అవుతూ ఉంటుంది అండ్ డీజే కూడా అని. సో గెస్ వాట్, మన గురించి తెలిసిందే కదా, మన ఏదైనా ఫ్రీ అంటేను అసలు సవకంటే ముందే అక్కడ ఉంటాం. సో సెంట్రల్ వరల్డ్ మాల్కి అయితే వెళ్తున్నాం బ్యాంకాక్లోని. అక్కడ హోలీ ఈవెంట్ జరగబోతుంది అనమాట. సో అక్కడికి వెళ్ళాక ఏంటో పరిస్థితి, అసలు ఈ వైట్ డ్రెస్ కాస్త ఏ కలర్లో మారుతుందో నేను అది చెప్పలేను. సో గైస్ స్టే ట్యూన్డ్. అక్కడికి వెళ్ళాక ఆ లొకేషన్, ఆ కలర్స్ అంతా చూపిస్తా. ఇంకొక విషయం ఏంటంటే ఈ ఈవెంట్ 3 days జరుగుతుందనమాట. 2 days బ్యాంకాక్లోని, 1 day పటాయా, అది కూడా పటాయా బీచ్ మీద. సో మనకి అన్ని డేస్ కవర్ చేయడానికి అవ్వదు కాబట్టి నేను డే టైం ఏమో హోలీ ఈవెంట్కి వెళ్తున్నాను అండ్ నైట్ టైం కాన్సర్ట్కి వెళ్తాను. నైట్ కూడా అంతా చాలా బాగుంటుంది. అక్కడ డిఫరెంట్ సెటప్స్, ఫుడ్ స్టాల్స్ అన్నీ, ఏంటవి ఫోటో ప్రాప్స్, ఫోటో బూత్స్ అన్నీ పెట్టారంట. అక్కడ చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుంది. గైస్ మనమైతే డెస్టినేషన్కి వచ్చేసాము, ఈవెంట్కి వచ్చేసాము. సో చూపిస్తాను. ఇక్కడైతే చాలా హ్యాపీనింగ్గా ఉన్నది. ఈవెంట్ అయితే మాల్ అవుట్ సైడ్ ఆర్గనైజ్ చేశారు. అదే లాస్ట్ టైం మనం దివాళీకి వెళ్ళాం కదా, సేమ్ వాళ్ళు ఇప్పుడు కూడా ఆర్గనైజ్ చేశారు. ఆ వీడియో చూడకపోతే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. అబ్బో చాలానే స్టాల్స్ పెట్టారు ఇక్కడ. ఇవన్నీ ఇండియన్ స్టాల్సేనమాట. ఫ్యాషన్, ఫుడ్, ఇంకా చాలా కేటగిరీస్ అన్నీ పెట్టారు. చూసారు, ఆల్రెడీ చాలామంది వచ్చి షాపింగ్ కూడా స్టార్ట్ చేశారు. చాలా ఉన్నాయి. ఇవన్నీ పాసిబుల్ అయితే నేను ఈవినింగ్ చూపిస్తాను ఒక్కొక్కటి క్లియర్గాని. ఇప్పుడైతే అక్కడ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది కదా, మనమైతే ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోదాము. ఫుడ్ అయితే చాలా టెంప్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ ఏదో జిలేబీ స్టాల్ కనిపించింది. థాయిలాండ్ వచ్చాక నాకు ఒక ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా వీళ్ళు దొరికారు. నాకు ఫ్యామిలీ మిస్ అవుతున్నానన్న లోటు లేకుండా వీళ్ళు తీర్చారనమాట. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. వావ్, మాహోల్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. చూసారు అసలు ఏవేవో స్టాల్స్ ఇవన్నీ సెటప్ చేశారు. ఫ్రీ మెహందీ అంట, ఫోటో బూత్స్ అంట. అసలు ఆ అరేంజ్మెంట్స్ చూడండి ఎంత బాగుంది, ఎంత కలర్ఫుల్గా ఉందో. ఆల్రెడీ జనాలు స్టార్ట్ అయిపోయారు మిట్ట మధ్యాహ్నం అయినా కానీ. చూసారు ఆ లైన్లు అవి అన్నీ ఎంతమంది ఉన్నారు. వావ్, నాకైతే ఈ సెటప్ భలే నచ్చింది. ఇంకా ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయింది కదా, సో ఇంకా వస్తున్నారు నెమ్మదిగా. ఆల్రెడీ ఇప్పుడు చాలామంది వచ్చారు. ఇంకా అసలైన మెయిన్ ఈవెంట్ అది స్టార్ట్ అవ్వగానే కొద్దిసేపట్లో డీజే అది స్టార్ట్ అవుతుందంట. సో ఇంకా జనాలు వస్తారు. చూడండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ కౌంటర్ ఏదో అవుతుంది. ఫ్రీ కలర్స్ ఇస్తారంట ఇక్కడ, అందుకే అందరు లైన్లో ఉన్నారు. వావ్, నాకైతే చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది.
చూసారా, ఇది అందరూ హోలీ టీషర్ట్లు వేసుకున్నారు. ఇక్కడ అమ్ముతున్నారంట హోలీ టీషర్ట్లు, అవి కూడా నేను చూపిస్తాను మీకు. ఇది మాల్ అవుట్ సైడ్ జరుగుతుంది, ఇంత ఓపెన్ ప్లేస్లోని. అందుకే చూసారా, వావ్ అసలు కలర్స్, వాళ్ళిద్దరు టీషర్ట్లు చూడండి ఎంత బాగున్నాయో, టైడే టీషర్ట్స్. అయితే ఈ ఈవెంట్లోని నాకు చాలామంది తెలిసిన వాళ్ళు కనిపించారు. అండ్ మోరోవర్ నా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారంట. అండ్ ఇక్కడ చాలామంది పరిచయం కూడా అయ్యారు. ఏదైనా ఊరికాని ఊరు వచ్చినప్పుడు కొంచెం వీళ్ళు వాళ్ళు తెలుసుంటే పరిచయాలు పెంచుకుంటే బాగుంటుంది కదా, మనకి దేనికైనా హెల్ప్ఫుల్గా ఉంటారు. సో మా ఫ్రెండ్స్ వచ్చారని కాల్ చేశారు, వాళ్ళ కోసమే నేను ఎతుకుతున్నాను. డీజే కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ అబ్బాయి ఎందుకు సిగ్గుపడిపోతున్నాడు. వీళ్ళందరూ మన ఫ్రెండ్సేలేండి, వీళ్ళే ఇందాక కాల్ చేశారు వస్తున్నామని. వీళ్ళు పంజాబీ ఫ్యామిలీ అన్నమాట. సో తెలుసు కదా ఇంకా పంజాబీ వాళ్ళు జోష్ ఎలా ఉంటుందో. మన మెయిన్ ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది, డీజే అండ్ డోల్ అనమాట. నాకైతే అసలు కాలు చేతులు ఆడట్లేదు, ఎప్పుడెప్పుడు డాన్స్ చేసేద్దాం అని ఉన్నది. లెవెల్లో డోల్ కొడితే ఎవరైనా ఆగుతారు అసలు. చూడండి అందరూ ఫుల్ జోష్తో డాన్స్ చేస్తున్నారు. అందులో నార్త్ ఇండియాలోని హోలీ అంటే అసలు మామూలుగా సెలబ్రేట్ చేసుకోరు వీళ్ళు చాలా పెద్ద పండగలాగా. చూడండి ఆ డోల్ ఆయనకు కూడా రంగులు రాసేస్తున్నారు ఆఖరికి వీళ్ళు. నెక్స్ట్ మంత్ థాయిలాండ్లోని సంక్రాంతి అని చాలా పెద్ద పండగ ఒకటి జరగబోతుంది. మనం ఇక్కడ రంగులతో ఆడతాం, కాకపోతే వాళ్ళు అక్కడ వాటర్లతో ఆడతారు. ఇది కూడా చిన్నపిల్లలు వాటర్ గన్లు వేసుకొని తిరుగుతున్నారు కదా, ఇలాంటి గన్లతో ఆడతారనమాట, పెద్ద చిన్న అందరినీ. పండగ అయితే 3-4 రోజులు ఉంటుంది. ఇదిగో చూస్తుంటే కానీ జనాలు పెరిగిపోతున్నారు, అందరూ వచ్చి డాన్సులు వేస్తున్నారు. నేనైతే అసలు ఫుల్ హ్యాపీ. హోలీ మిస్ అవుతున్నాను, ఇండియాలో లేనన్న ఫీలింగే లేదు. ఇక్కడ అందరు నా చుట్టూ అందరు ఇండియన్సే కనిపిస్తున్నారు. సరే మరి కాసేపు అయితే నేను ఈ డోల్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మీలో ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వాళ్ళు ఇప్పటి వరకు దాక్కున్నారు, ఇప్పుడు వచ్చారనమాట డాన్స్ చేయడానికి. ఇదిగో చూడండి మోస్ట్ ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నాడు, కెమెరా ముందుకెళ్ళి మరీ డాన్స్ చేసేస్తున్నాడు. మొత్తం టాలెంట్ అంతా చూపించేస్తున్నాడు తమ్ముడు. లైవ్ కాన్సర్ట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వీళ్ళ బ్యాండ్ MH43 అనమాట. వీళ్ళు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎన్నెన్నో షోస్ చేశారంట. సో ఇప్పుడు ఇక్కడ హోలీ ఈవెంట్కి పర్ఫామ్ చేయడానికని వచ్చారు వీళ్ళు. అసలు అమేజింగ్గా పాడుతున్నారు వీళ్ళ బ్యాండ్ అంతని. సో కొద్దిసేపు వీళ్ళ పాటలు విందాము. ఒకసారి వీళ్ళని బాగా చూడండి. దేవుడా ఎంతెంత జుట్టు ఉందో వీళ్ళకి. ఓ పక్కన మాకు ఊడిపోతుందని ఏడుస్తుంటే వీళ్ళకి జుట్టు పెరిగిపోతుంది. అదేంటో ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, అబ్బాయిలు జుట్టు పెంచేస్తున్నారు, అమ్మాయిలకేమో జుట్టు ఊడిపోతుంది. అయినా అమ్మాయిలకి బోల్డ్ టెన్షన్లు స్ట్రెస్ ఉంటాయి కదా, అందుకే ఊడిపోతుంది. చూస్తుండగానే ఎంతమంది జనాలు వచ్చారు, అప్పుడే మొత్తం ఇదంతా నిండిపోయింది. అక్కడ చూసారని స్టేజ్ ఎక్కి మరి ఎవరో డ్యాన్స్ చేసేస్తున్నారు. ఇక సింగర్కి కూడా అందరూ హోలీ పూసేస్తున్నారు. ఎంతమంది వచ్చారు, ఏదైనా అసలు లైవ్ బాలీవుడ్ కదా, నేను విని చాలా రోజులు అవుతుంది. ఏంటో చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది.
ఎప్పుడో ఈవెంట్ కన్నా వచ్చేసాము. చాలా ఆకలేస్తుంది, గెంతి చాలా ఎంజాయ్ చేసాం. చూసారా ఫుల్ అసలు రూపులు రేఖలన్నీ మారిపోయి సరదాగా ఫుడ్ కౌంటర్కి వెళ్ళి అసలు ఏవే ఫుడ్ ఉన్నాయి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ఆకలేస్తుంది. ఇదిగో ఫుడ్ కోర్ట్ అయితే ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాను నేను. అబ్బో చాలానే పానీపూరీలు కనిపిస్తున్నాయి. వావ్, కుండలో జల్జీరా అంట, చాలా చల్లగా ఉంటుంది తాగితే, అండ్ డైజెషన్ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇగో మళ్ళీ కనిపించారు మనోళ్ళు. ఇక్కడేవో బజ్జీలు పకోడీలు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అబ్బా మిరపకాయ బజ్జీ రిటర్న్లో వచ్చి తినాలి మళ్ళీని. ఇంకా చూద్దాం వేరే కౌంటర్స్ అన్నీని. ఇగో మళ్ళీ పానీపూరి, సమోసాలు, చాట్లు, ఇక్కడే మ్యాంగో లస్సీ కూడా ఉందంటే ఇందరు బోల్డ్ రకాల లస్సీలు కూడా ఉన్నాయి. అబ్బో చాట్ కూడా ఉన్నది. చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఏమేమి ఉన్నాయి. ఏంటవి ఏవో వడలు, అమ్మో కొండలు ఏదో పెట్టాడు బిర్యానీ గల. ఇగో చికెన్ లెగ్ పీసులు, రైస్, బిర్యానీ రైస్, ఇదేదో స్వీట్ షాప్ లాగా ఉన్నది. అబ్బో ఈ స్వీట్ షాప్ దగ్గర నించుంటే ఇక్కడే టెంప్ట్ అయిపోతాము. ముందుకెళ్ళి చూద్దాం ఇంకేవేవి ఉన్నాయి అసలు. వావ్ ఎన్ని వెరైటీలు ఉన్నాయో. ఇదేంటిది, ఇదేదో జ్యువెలరీ షాప్ అనమాట. ఎన్ని రకాల జ్యువెలరీలు ఉన్నాయో. ఇక్కడ అయితే ఇంకెక్కడే ఉండిపోతాము. సో ఫస్ట్ అయితే మనకి ఫుడ్ ఇంపార్టెంట్ బిజ్జులు. సో మనం రిటర్న్ వచ్చి చూద్దాం. ఇదిగోటి మిర్చి బజ్జీలు తినడానికి వచ్చాం. చూసారా బజ్జీ సైజ్ ఎంత ఉందో. దిస్ ఇస్ పకోడా, దిస్ ఇస్ బెంగన్ కా బజ్జీ, దిస్ ఇస్ బ్రెడ్ పకోడా, వడా పావ్, సమోసా, బట్ విల్ హ్యావ్ మిర్చి కా బజ్జీ. ఇదిగోటి ఇలాగే మాల్లోకి వచ్చేసాను నేను. వాళ్ళు ఏమనుకుంటారు ఏంటని వాష్రూమ్కి వెళ్ళి చేంజ్ చేసుకుని ఇంటికి వెళ్ళి మనం కాన్సర్ట్కి వెళ్ళాలన్నమాట ఇప్పుడు. అబ్బో ఇట్ వాజ్ అమేజింగ్. సో నేను కాన్సర్ట్కి అయితే రెడీ అవుతున్నాను. ఈ కాన్సర్ట్ ఏంటంటే మాల్ బయటనే అవుతుందన్నమాట. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూడొచ్చు అనమాట ఈ కాన్సర్ట్. ఇప్పుడు అదే మార్నింగ్ వెళ్ళాం కదా హోలీ ఆడడానికి, ఇప్పుడు అక్కడే అదే ప్లేస్లో సేమ్ కాన్సర్ట్ అవుతుంది అనమాట. సో అందుకే మంచిగా రెడీ అవుతున్నాం. అసలుకి ఇండియన్ ఫెస్టివల్, అందుకే ఇండియన్ ఎథనిక్ వేర్ వేసుకొని వెళ్తున్నాను నేను. సో నేనైతే రెడీ అయిపోతున్నాను, నా అవుట్ఫిట్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ మన వెన్యూకి వెళ్ళాక అసలు అక్కడ ఈవెంట్ ఎంత క్రేజీగా ఉండబోతుందో మీకు చూపిస్తాను నేను. సో నేను క్యాజువల్ చికెన్ కర్రీ కుర్తా వేసుకున్నాను. ఇది ఇండియా నుంచి తెచ్చుకున్నాను నేను. దీని కింద బ్లూ జీన్స్ వేసుకున్నాను. అయితే ఎటు పటాయి వెళ్ళలేకపోతున్నాను అని చెప్పి అన్ని ఈవెంట్స్ ఇక్కడే కవర్ చేసేస్తున్నాను అనమాట. మన దగ్గరలో ఉంచుకొని అంత దూరం ఎవరెళ్తారు. ఈ మాల్లో డెకరేషన్ చూసారా ఎంత బాగుంది. ఈ ఫ్యాన్లు ఇలాంటిదోటి ఇస్తే బాగుంది, ఇంటికి తీసుకెళ్ళిపోయాను. నేను కాన్సర్ట్ చూడ్డానికి కొన్ని వస్తే ఇక్కడ మాల్లో ఆల్రెడీ ఏదో లైవ్ మ్యూజిక్ అవుతుంది. కొరియన్ వాళ్ళలాగా ఉన్నారు. వచ్చేసాము మనమైతే సెంట్రల్ వరల్డ్ మాల్కి. అసలు ఏమన్నా కలర్ఫుల్గా ఉందా. ఇదిగోటి చాలా బాగుంది. ఇక అన్ని స్టార్ట్ చేశారు. ఇక్కడ ఫోటో బూత్ కూడా ఉంది, పెట్టారు. వావ్ మన ఇండియన్స్ కనిపిస్తున్నారు ఇక్కడ. ఇదిగో చూసారా, ఇదేమో సెల్ఫీ రింగ్ లాగా తిరుగుతుంది కదా అది. నేను జస్ట్ వచ్చే ముందే డోల్ ప్లే చేశారంట. అయ్యో మిస్ అయిపోయాను. చూసారా స్టేజ్ కూడా సెటప్ చేసేస్తున్నారు. వీళ్ళు మ్యూజిక్ టెస్టింగ్ అది చేసుకుంటున్నారు. బాగుంది స్టేజ్, సేమ్ మార్నింగ్ స్టేజ్ లాగే ఉంది కానీ ఇప్పుడు లైటింగ్స్ అవి చాలా ఎక్కువ పెట్టారు. నేను మార్నింగ్ చూపించాను కదా ఈ టీషర్ట్లు వేసుకోవడం చాలామంది. సో ఇక్కడే టీషర్ట్స్ అమ్ముతున్నారనమాట. ఇంకా అమ్ముతున్నారు ఈ టీషర్ట్స్. ఎవరైనా కావాలంటే కొనుక్కోవచ్చు. వెళ్ళి అంకుల్ వేసుకుని చున్నీ కలర్ ఎంత బాగుందో. ఇండియా నుంచి ఎవరైనా వస్తే ఇలాంటి చున్నీ ఒకటి తెప్పించుకోవాలి. మన మార్నింగ్ సరిగ్గా ఫుడ్ కోర్ట్స్ అవి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా, అందుకే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం అని చూపిస్తున్నాను. గులాబ్ జామున్, వడా పావ్, ఇక్కడ వేడివేడిగా చేస్తున్నారు కూడా. చాయ్, వేడివేడి పెన్నం మీద కాల్ చేస్తున్నారు అన్నీ. మనం పొద్దున ఇక్కడే మిర్చి బజ్జీలు తీసుకున్నాం, పొడుగు మిర్చి బజ్జీలు. ఇదంతాని ఓన్లీ చాట్ కౌంటర్ అనమాట. ఎన్ని రకాల చాట్లు ఉన్నాయో. వడాపావు, వీళ్ళు ఇచ్చిన చట్నీ కూడా చాలా బాగుంది. ఇక్కడ మంచి సీటింగ్ ఏరియా కూడా ఇచ్చారు, మంచి కూర్చొని తినొచ్చు అలాగా. అందులో ఇక్కడ చాలామంది తాయోళ్ళు కూడా వచ్చి ఇండియన్ ఫుడ్స్ అవి తీసుకుంటున్నారు. బేసికలీ తాయోళ్ళు చాలామందికి మన ఇండియన్ ఫుడ్స్ అవి నచ్చుతాయి. ఇదిగో చూసారా కొండలోని పానీపూరి వాటర్ పొద్దున్న మనం చూసాం కదా, సేమ్ అదే అనమాట. ఇక్కడ చాలా పానీపూరి కౌంటర్లు కనిపించాయి నాకైతే. ఇదే బేల్పూరి, అసలు మన సైడే బేల్పూరి బాగుంటుందిలేండి ఈ బేల్పూరి కన్నా. ఇంకా ముందు చూపిస్తే ఏవే కౌంటర్లు ఉన్నాయి. మన ఊర్లోని ఇలాగా కబాబ్ పుల్లలు హ్యాంగ్ చేస్తారు కదా, అలా పెట్టారు ఇక్కడ. ఇది మసాలా మహల్ రెస్టారెంట్ అంటే ఇదే. అన్ని చికెన్ వెరైటీస్ ఉన్నాయి చాలాని. చికెన్ టిక్కా, చికెన్ కర్రీ, రైస్, ఇదే బటర్ చికెన్లో ఉంది, చికెన్ తందూరి. ఈ పాట్ इसमें क्या है? वेज बिरयानी. ओह वेरी कलरफुल.
పొద్దున్న చూపించడానికి అవ్వలేదు కదా, ఇక్కడ చూసారా బోల్డ్ ఇండియన్ ఎథనిక్ వేర్ కుర్తాలు లెహంగాలు అన్నీ తెచ్చి ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు, సేల్కి కూడా పెట్టారనమాట. కలెక్షన్ అయితే చాలా బాగుంది. ఎక్కువ ఇక్కడ నార్త్ ఇండియన్స్ అంటే మన ఇండియన్సే స్టాల్స్ పెట్టారనమాట. చాలా కలెక్షన్స్ పెట్టారు ఇక్కడ. ఇక్కడ చూడండి మన బ్రేక్ఫాస్ట్, ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ వడ. ఈయన పానీపూరి చేస్తున్నాడా? నాకైతే ఇడ్లీ వడ కనిపించింది, అది కూడా సమోసా కూడా అని. ఇక్కడ ఒక అతను వేడివేడిగాని మసాలా దోశ వేస్తున్నారు. అబ్బా, ఆ మసాలా వేసి మంచిగాని ఇప్పుడు పెనం మీద వేడివేడి దోశ వేస్తారు. పెనం మీద దోశ వేసినప్పుడు ఇస్సని సౌండ్ వస్తుంది కదా, మీలో ఎంతమందికి ఇష్టమని నాకు కామెంట్స్లో చెప్పండి. నాకైతే భలే ఇష్టము, భలే ఉంటుంది అసలు ఆ సౌండ్. చూడండి పెద్ద దోశ వేసేస్తున్నారు, మసాలా దోశ అనమాట. చాలా టెంప్టింగ్గా ఉంది. దీంతో పాటు ఓ 2-3 చట్నీలు కూడా ఏవో ఇస్తున్నారు ఈయన. చూడండి ఇక్కడ కొబ్బరి చట్నీ అనుకుంటే, ఇది టమాటో చట్నీ, సాంబార్ కూడా ఇస్తున్నారు రోయ్. ఇల్లి బొమ్మకి నడుమే వడ్డానో నిలవట్లేదు, జారిపోతుంది. చూసారు లెహంగా ఎంత బాగుంది. ఇవన్నీ డిజైనర్ పీసెస్ అనమాట. ఇలా చాలా డిజైనర్ షాప్స్ కూడా వచ్చాయి. వాళ్ళు ఇలాగ జ్యువెలరీ కూడా డిస్ప్లే చేస్తున్నారు. చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి కలెక్షన్ అంతా. ఇలాంటివన్నీ మన ఇండియాలోనే దొరుకుతాయండి కలెక్షన్. నేను అక్కడ ఫుడ్ గాల్లో పడి మర్చిపోయాను. ఇక్కడ ఈవెంట్ స్టార్ట్ అయిపోయింది చూసారా, అందరూ వచ్చారు, డ్యాన్స్లు కూడా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ ఈయన కాన్సర్ట్ స్టార్ట్ చేశారు, వచ్చారు అందరూ, పాటలు కూడా స్టార్ట్ అయిపోయి. కొంతసేపు సరదాగా ఈయన పాటలు విందాము, మనం వచ్చింది కాన్సర్ట్ కోసమే కదా మరి. చిన్న పాప చూడండి ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుందో, వాళ్ళ డాడీతో పాటు డ్యాన్స్ చేస్తుంది. ఈ అమ్మాయి ఏ స్టెప్పులు వేస్తే వాళ్ళ డాడీ కూడా అవే స్టెప్పులు వేస్తున్నారు. చూడండి అసలు అంత చిన్న వయసులోని ఎంత ముద్దుగా డ్యాన్స్ చేస్తుందో. ఇక వాళ్ళ డాడీ కూడా సేమ్ అలాగే స్టెప్పులు దించేస్తున్నారు పాపలాగాని. ఇగో ఫారినర్స్ కూడా వచ్చి డాన్స్ చేస్తున్నారు ఆ మ్యూజిక్కి. ఇవిడెవరు ఫారినర్ అమ్మాయిలాగా ఉంది. అలాగే అందరూ కపుల్స్, ఇంకా ఇది చాలా తక్కువే, ఇంకా వస్తున్నారు అలా నెమ్మదిగా అందరు జాయిన్ అవుతున్నారు డాన్స్కి. అరేంజ్మెంట్స్ అయితే బాగా చేశారు. చూసారు అన్నీ మంచిగా సోఫాలు అవి వేసి, మెయిన్ సిటీ సెంటర్లో ఉంటుందన్నమాట ఈ మాల్. ఫుల్ కలర్ఫుల్ లైటింగ్స్, అసలు ఆ పైన డిజిటల్ డిస్ప్లేలు చూడండి ఎంత బాగుందో. ఈ మాల్ కూడా చాలా పెద్దగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా ఫేమస్ అనమాట. మంచి సెంటర్లో ఉంటుంది మాల్ కూడా. బాగానే చేశారు. లాస్ట్ టైం దివాళీ ఈవెంట్ కన్నా నాకు ఎందుకు ఈవెంట్ చాలా బాగా నచ్చింది, ఇంకా బెటర్గా చేశారు అని అనిపించింది. ఇల్లు పువ్వులు చూసారా ఎంత బాగున్నాయో, ఎన్ని రంగులు, అన్ని ప్లాస్టిక్ పూలే. కాకపోతే ఇదిగో ఈయన్ని చూస్తుంటే నాకు చాలా జలస్ వచ్చేస్తుంది. అబ్బా ఆయన జుట్టు చూస్తుంటే అసలు ఏమన్నా ఎగురుతున్నాడా ఆ జుట్టు, దేవుడా మాకే కనుక జుట్టు ఉంటేనా అసలు. ఈ పువ్వులు చూడండి ఎంత బాగున్నాయో, ఎన్ని కలర్స్ ఉన్నాయి పువ్వులు. ఇవన్నీ ప్లాస్టిక్ పూలే. ఈ పువ్వులు కానీ మా అమ్మ కానీ చూసిందనుకో ఇంట్లో మొత్తం ఇల్లంతా ఇవే డెకరేషన్ చేసేస్తుంది పువ్వులన్నీ. అంత ఇష్టం మా అమ్మకి పువ్వులు అంటేను. कोई ध्यान नहीं रहता, इंसान मोहब्बत में इंसान नहीं रहता. ఫోన్ అర్జెంటుగా మార్చాలబ్బా, కెమెరా మీద లైట్లు గ్లేర్ కొట్టేస్తున్నాయి. ఇదిగో ఇక్కడ తాయి అమ్మాయిలు కూడా వచ్చి డాన్సులు వేస్తున్నారు. వీళ్ళు కూడా మన కల్చర్ అన్న, మన మ్యూజిక్ అన్న, మన ఫెస్టివల్స్ అన్న చాలా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఆ భాష అర్థం కాకపోయినా, సాంగ్స్ అర్థం కాకపోయినా
ఇక్కడ చాలా ఫెస్టివల్స్, చాలా ఈవెంట్స్ అవన్నీ ఆర్గనైజ్ చేస్తున్నారండి. నాకే తెలియట్లేదు. అవన్నీ ఏంటంటే తెలుసుకోవాలి ఎక్కడ ఏం జరుగుతుందా అని చెప్పి కొంచెం మనుషులతో కమ్యూనికేట్ చేసుకొని అవన్నీ ఉండాలి. సో మీ అందరికీ ఈ వీడియో అయితే నచ్చిందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ మంత్ అయితే అసలు థాయిలాండ్లోని మోస్ట్ హ్యాపెనింగ్ ఫెస్టివల్ సంక్రాంతి అనమాట. అంటే ఇక్కడ వీళ్ళకి న్యూ ఇయర్ లాగా అది 3 days 5 days అసలు చాలా పెద్ద పండగలో సెలబ్రేట్ చేసుకుంటారనమాట. ఇలాగే చాలా బాగుంటుంది. మొత్తం థాయిలాండ్ కంట్రీ అంతాని ఇంకా అసలు పట్టుకోలేమన్నమాట. అంత హడావిడిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. వీలైతే నేను నెక్స్ట్ మంత్ ఆ వీడియో తీస్తాను. ఎన్ని రోజులైతే నాకు వీలైనంత వరకు నేను ఆ ఫెస్టివల్ కవర్ చేయడానికి చూస్తాను. మీకైతే ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను మీ పటాస్ పిల్ల.